రైల్వే ప్లాట్ఫామ్ టికెట్లతో పాటు విద్యాసంస్థల బయట ఉండే ప్రైవేటు హాస్టళ్లను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటు అన్ని పాల క్యాన్లపై జీఎస్టీని 12%గా, కార్టూన్ బాక్సులపై 18% నుంచి 12%కి పన్నును తగ్గిస్తున్నట్లు పేర్కొంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే కీలక పాత్ర అని, అవి రేటును నిర్ణయించాక అమల్లోకి తెస్తామని స్పష్టం చేసింది. ఎరువులపై జీఎస్టీ మినహాయింపు అంశాన్ని పార్లమెంటరీ కమిటీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశం ఈ నిర్ణయాలను తీసుకుంది. ఇందులో మండలి సభ్యులతో పాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి సీతారామన్ మీడియాతో వివరాలను వెల్లడించారు. రైల్వేల్లో ప్లాట్ఫామ్ టికెట్లు, విశ్రాంతి గదులు, వెయిటింగ్ హాల్లు, సామాన్లు భద్రపరిచే గదులు, బ్యాటరీ వాహనాలు, రైల్వే శాఖలో అంతర్గత లావాదేవీలపై జీఎస్టీ మినహాయింపునకు మండలి ఆమోదం తెలిపింది. రైల్వేల్లో ప్రత్యేక వాహక సంస్థలకు పన్ను మినహాయింపు వర్తిస్తుందన్నారు. నెలకు 20,000 కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేటు హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు వర్తిస్తుంది. గతంలో విద్యాసంస్థలకు అనుబంధంగా హాస్టళ్లకే మినహా మిల్క్ క్యాన్లపై జీఎస్టీని 12%కి మండలి పరిమితం చేసింది. కార్టన్ బాక్సులపై 18% నుంచి 12%కి పన్ను తగ్గింది. సోలార్ కుక్కర్లు, స్ప్రింక్లర్లపై జీఎస్టీ ఇక నుంచి 12%మేనని స్పష్టం చేశారు. విమానాల విడి భాగాలు, టెస్టింగ్ సామాగ్రి దిగుమతిపై 5% జీఎస్టీ వర్తిస్తుంది. కోళ్ల ఫారాల యంత్రాలపై 12% జీఎస్టీ ఉంటుందని, రక్షణ, పరిశోధనకు సంబంధించిన వాటి దిగుమతులపై 2029 వరకు జీఎస్టీ మినహాయింపు ఉంటుందని మంత్రి వెల్లడించారు.